పెదకాకాని శ్రీ భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి ఆలయంలో అమ్మవారి మంగళసూత్రం మాయమైంది. ఈ కేసు విషయంపై పెదకాకాని పిఎస్కొచ్చారు పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళి. అమ్మవారి మంగళసూత్రం మాయం కేసులో విచారణ ఎంతవరకు వచ్చిందని పోలీసులు ప్రశ్నించారు అంబటి మురళి. సంఘటన జరిగి వారం తర్వాత కేసు నమోదు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు అంబటి మురళి. నిన్న కాక మొన్నటి శుక్రవారం శ్రీ భ్రమరాంబ తల్లి మెడలోని నాంతాడు మంగళసూత్రం ఆఖరిసారిగా భక్తులు చూశారు. ఆ తరువాత ఎప్పుడు భక్తులు చూడలేదు. అది దొంగతనం జరిగిందని తెలిసి 19వ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకాని శాఖ వారు నేను సజెస్ట్ చేస్తే ఫిర్యాదు చేశారు. ఇప్పటి వరకు కూడా ఎఫ్ఐఆర్ రికార్డ్ చేయలే. సరే, పాలక మండలిలో దొంగ ఉన్నాడో లేకపోతే స్థానిక శాసనసభ్యుడు ధూళిపాల నరేంద్ర ప్రమేయంతో ఎవరైనా దొంగతనం చేస్తే అది వెల్లడించడానికి మీరు భయపడుతూ మసిపూసి మారేడుకాయ చేయాలనుకుంటున్నారో, అసలు అమ్మవారి నాకు పట్టుకోండిరా అంటే చందాలు వేసుకుని తీసుకురావటం ఏంటండి? ఇంకా పోలీస్ స్టేషన్లు ఎందుకు? ఎక్కడేది పోయినా కూడా చందాలు వేసుకుని పెట్టుకుంటే సరిపోద్ది. అంటే గతంలో కూడా కోట్లాది రూపాయలు ప్రజాధనం, నగలు అమ్మవారికి మిస్ అయినాయి అనేది ప్రజలు అనుకుంటా ఉన్నారు. దీని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ జరగాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రభుత్వం అలా నియమించకపోతే హైకోర్టులో రిట్ పిటిషన్ ద్వారా ఛాలెంజ్ చేయదలుచుకుంటాం.